హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి గుత్తి దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా కొంచెం మసాలా అన్నీ తక్కువగా వేసి పిల్లలు కూడా తినేలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే శుభ్రంగా 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మనం 4 వైపులా కూడా గుత్తి దొండకాయ అన్నాను కదండి, 4 వైపులా కూడా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక 3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, అల్లం, జీలకర్ర, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. లేదు అంటే మీరు మామూలుగా కట్ చేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. కానీ ఇలా మిక్సీ పట్టుకొని కర్రీ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి నేనైతే మిక్సీ పట్టేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక 4-5 స్పూన్లు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే మనకి దొండకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం దొండకాయలు ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంటే మనం కర్రీ వండినప్పుడు పచ్చి పచ్చిగా లేకుండా, పచ్చివాసన అనేది లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. అందుకని మనం దొండకాయ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ దొండకాయలు నేను వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం చక్కగా ఈ ఆయిల్లో కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయితే అయిపోయింది చూసారండి. మొత్తం నేను దొండకాయల్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి. గోల్డ్ కలర్లో ఉన్నాయి చూసారా అండి. తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశాను కదండి, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇవన్నీ మనకి పచ్చివి కాబట్టి ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన కింద ఉంటుంది కాబట్టి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మళ్ళీ కలుపుకుందామండి. గట్టితో కలుపుకొని మనం సిమ్లీలో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ మెథడ్లో అయితే ఇది చక్కగా ఫ్రై అవుతుంది. అంటే ఉల్లిపాయ వాసన అనేది రాకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారండి. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుంది. దీంట్లోనూ నేనైతే 1 స్పూన్నర కారం, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. అవి వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి అయితే ఈ కారం, ధనియాల పొడి అంతా కూడా మనకి ఈ ఉల్లిపాయకి పట్టేంత వరకు కూడా కలుపుకోవాలండి. అంటే మనకి ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిస్తే మనకి మసాలా అనేది టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒక 2 మినిట్స్ లేదా ఒక 1 మినిట్ మొత్తం మసాలా అంతా కూడా ఈ మిశ్రమానికి కలిసేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూసారండి మనకు ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో, అంటే చక్కగా కలిసిందని. తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దొండకాయలకి మొత్తం మసాలా అంతా కూడా మంచిగా కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలండి. దొండకాయకి మసాలా అంతా కలిస్తే తిన్నప్పుడు దొండకాయ కర్రీ చాలా బాగుంటుందండి మనకి. ఇక్కడ మొత్తం మసాలా అంతా కూడా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని సిమ్లీలో పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇంకా లాస్ట్లోనూ 1 గ్లాసున్నర దాకా లేదంటే ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం దొండకాయల్ని ఫ్రై చేసేసుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ మనకి కర్రీ ఉడికితే సరిపోతుంది. అంటే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ చూసుకోవాలి. చూసారండి ఇంకా వాటర్ లెక్క ఉంది. ఇలా కాకుండా చాలా దగ్గరగా ఎగిరిపోవాలండి. అప్పుడే మనకి ఈ మసాలా గుత్తి దొండకాయ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక 2 మినిట్స్ పడుతుందండి మనకి, ఎందుకంటే సిమ్లీలో పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. ఫైనలీ అయిపోయింది చూసారండి. చక్కగా గుత్తి దొండకాయ మసాలా కర్రీ మా వాళ్ళకి ఎప్పుడు ఎలా చేసినా ఇలానే చేయాలండి, ఫ్రై చేసి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు మా వాళ్ళు. అందుకే నేను గుత్తి దొండకాయ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేస్తాను. ఫైనలీ అయిపోయిందండి. చక్కగా రైస్లో కానీ, చపాతీలో కానీ, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. పచ్చివాసన అనేది లేకుండా, దొండకాయలు తినకుండా పిల్లలు చాలామంది పాడేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఫ్రై చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి.
ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ దొండకాయ మసాలా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.